కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో బాలుర పాఠశాలలో సబ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ క్లబ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలు భవిష్యత్తును నాశనం చేస్తాయని, నిషేధిత డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు వాడటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడు చేస్తుందన్నారు. వీటి వల్ల కుటుంబాలు రోడ్డును పడతాయని, యువత భవిష్యత్తు నాశనం అవుతుందని సిఐ భార్గవ్ రెడ్డి విద్యార్థులకు తెలియజేశారు. మత్తు పదార్థాలను ప్రోత్సహించే వారికి దూరంగా ఉండాలని సూచించారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎక్కువ యువత బానిస కావడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా స్కూల్లో అయితేనేమి, తర్వాత కళాశాలల్లో అయితేనేమి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ యువతను మేలుకొల్పి వాటికి దూరంగా ఉండేటట్లు చేసి, అదేవిధంగా వాళ్ళు సమాజంలో వాళ్ళు గమనించినటువంటి వ్యక్తులనైతే ఏమి, తర్వాత ఎక్కడైనా ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పోలీసుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం చేయాలి అని ఒక సంకల్పంతో మాకు 100 రోజుల ప్రణాళిక అనేది ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా మన కర్నూలు ఎస్పీ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మన కృష్ణకాంత్ సార్ గారు, కర్నూలు జిల్లా ఎస్పీ గారు, మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ నాగరాజ్ సార్ గారు, అలాగే కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ రవికుమార్ సార్ గారు, వీళ్ళందరూ కూడా మాకు రోజు మీరు ఈ రోజు ఏ కళాశాలలో చేశారు, ఏ స్కూల్లో చేశారు, ఎంతమందికి అవేర్నెస్ కండక్ట్ చేశారు అని వాళ్ళు మమ్మల్ని తరచూ గైడ్ చేసి దిశానిర్దేశం చేస్తూ ఉండగా మేము ఈరోజు మన జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ఎమ్మిగనూరులో అవగాహన కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇందులో హెడ్ మాస్టర్ గారు, మేడం గారు మాకు కోఆపరేట్ చేసి ఈరోజు ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతించినందుకు, అలాగే ఈ డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాలన్నింటినీ కూడా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా చక్కగా విని వాళ్ళ యొక్క సమాధానాలు కూడా చెప్పడంతో నాకు వాళ్ళకు కూడా కొంత మేరకు అవగాహన కలిగించినాననే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులు అందరూ కూడా హాజరైనందుకు వారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంతో పాటుగా 26వ తారీఖు బృహత్ ప్రణాళిక చేపట్టడం జరుగుతూ ఉంది. భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం 26th జూన్. మనకి ఈరోజు ఏమి 27 అని ముందుగానే మీకు దాని గురించి అవగాహన కల్పించడానికి, చిన్నపిల్లలు కదా మీరు, దాదాపు ఇప్పుడు మనకేం జరుగుతుంది, అన్ని విషయాల్లో కూడా మనము వేరే వేరే తీసుకుంటున్నాము. ఏది మంచిది, ఏది చెడుది, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది మీకు అవగాహన ఉండదు. కాబట్టి ఆ విషయాల గురించి సమాచారం ఇచ్చి మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తే వీటి గురించి మనము బయటపడవచ్చు అని. అంటే మీరు మామూలుగా ఏమంటే అవి తినేస్తుంటారు, అవునా కదా? అవన్నీ ఏవి తింటే మనకి మంచిది, ఏవి తినకూడదు, ఏది హానికరమైన పదార్థాలు, వాటికంతా మనం బానిసలం కాకూడదు అని చేయడానికి మీకు చిన్నప్పటి నుంచి అవి నేర్పిస్తే మీరు పెద్ద అయిన తర్వాత వాటికి లోను కాకుండా ఉంటారని, ఆ విషయాలకు సంబంధించిన పరిచయాన్ని, సమాచారాన్ని అందించడానికి మన యొక్క సిఐ గారు భార్గవ్ రెడ్డి గారు సారు, అదేవిధంగా ఎన్ సత్యనారాయణ సారు ఎస్ఐ గారు కూడా మనకు వచ్చారు. వాళ్ళు దాని గురించి వివరణగా ఇస్తారమ్మా. వింటారు కదా జాగ్రత్తగా? ఓకే సార్.